లివల్ ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి అన్యాయం జరుగుతుంది, వివక్ష జరుగుతుందనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అండ్ తాజాగా డీలిమిటేషన్ పేరుతో కేంద్రం ఏం చేయబోతోంది, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరగబోతోందనే చర్చ ప్రధానంగా నడుస్తుంది. దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే అన్యాయం వివక్ష జరిగిన నేపథ్యంలో తాజాగా డీలిమిటేషన్ పేరుతో ఏం జరగబోతుంది దక్షిణాది రాష్ట్రాలకు? ఇవాళ ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతుంది కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విషయంలో కూడా కోత విధిస్తూ వస్తున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందుకు బీఆర్ఎస్ నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం దీనిపైన అనేక సందర్భాల్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెరపైకి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. అందులో భాగంగానే జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల సీట్ల పునర్విభజన చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తుంది. ఈ విధంగా ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా అన్యాయానికి గురవుతాయి. ఎంపీ సీట్లు పూర్తిగా చాలా తగ్గే అవకాశం ఉంది. ఏదైతే ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల లెక్క చూసినట్లయితే కేవలం 129 సీట్లు మాత్రమే ఉన్నాయి ఎంపీ సీట్లు. ప్రధానంగా తెలంగాణ నుంచి 17, ఏపీ నుంచి 25, తమిళనాడు నుంచి 39, కేరళ 20, కర్ణాటక 28. ఈ సీట్లను చూసినట్టయితే ఈ సీట్లు పెరిగితే, ఒకవేళ పునర్విభజన జరిగితే కేవలం 144 సీట్లకు మాత్రమే పెరుగుతుంది. 129, 144 సీట్లకు మాత్రమే పెంచే అవకాశం ఉంది. ఇదే ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి చూసినట్టయితే అతిపెద్ద రాష్ట్రం యూపీలో 80 సీట్లు ఉన్నాయి. అక్కడ ఒకవేళ పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేస్తే 128 సీట్లు పెంచే అవకాశం ఉంది. బీహార్లో 40 సీట్లు ఉన్నాయి. అక్కడ కూడా పెంచితే 70 సీట్లకు అక్కడ ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల్లో 5 రాష్ట్రాలకు కలిపి 144 సీట్లు పెరిగితే 2 రాష్ట్రాలు కేవలం ఉత్తరప్రదేశ్, బీహార్లోనే దీనికి డబల్ సీట్లు పెరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే ఖచ్చితంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. ఖచ్చితంగా ఈ దక్షిణాది రాష్ట్రాలు మరింత అన్యాయానికి గురవుతాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఖండిస్తున్నారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్తో పాటు స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు పలువురు కేరళకు సంబంధించిన నాయకులు కూడా ఇప్పటికే దీనిపైన స్పందించారు. అయితే ఖచ్చితంగా ఈ దక్షిణాది రాష్ట్రాలకు ఒక విధంగా జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉంటే కేవలం తెలంగాణకు 3 సీట్లు మాత్రమే పెరుగుతాయి, ఏపీకి 3 సీట్లు, తమిళనాడుకు కేవలం ఒకటే సీటు పెరుగుతుంది. అంటే 39 నుంచి 40 సీట్లకు అవుతాయి. ఇటు కేరళకు వచ్చేసరికి పూర్తిగా అన్యాయం చేయబడుతుంది. 20 సీట్లున్న కేరళ రాష్ట్రానికి ఒక సీటు తగ్గి 19 సీట్లకే పరిమితంగా ఉంది. అంతేకాకుండా కర్ణాటకలో మాత్రం కొంత 8 సీట్లు పెరిగి 36 సీట్లకు రాబోతుంది. అంటే మొత్తాన్ని చూసినట్టయితే దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయానికి గురవుతున్నాయి. జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లు కేవలం 144 సీట్లు మాత్రమే పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఎంపీ సీట్లు పెరిగిన తర్వాత వారికి అనుకూలంగా అక్కడ నిధులు కూడా పెద్ద ఎత్తున కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రంలో ఏ విధంగా చూసినా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా హెచ్చరించారు. ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ ఒక బీజేపీ మినహా తమిళనాడు రాష్ట్రంలో అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు కావచ్చు, ఇతర ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. ఖచ్చితంగా దీనిపైన మేము పోరాటం చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన చేస్తా అంటే మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఇవాళ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం దీనిపైన స్పందిస్తూ జనాభా ప్రాతిపదికన చేయాలంటే ఖచ్చితంగా తీవ్ర అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయానికి ఎందుకు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి కూడా హెచ్చరించారు. ఇప్పటికే అంటే రాష్ట్రంలో ఉన్న జనాభా కంటే ఎక్కువ శాతం నిధులు ట్యాక్స్ రూపంలో కేంద్రానికి నిధులు ఇస్తున్నాం, కానీ ఇచ్చే ట్యాక్సులు మాత్రం చాలా తక్కువగా ఇస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఖచ్చితంగా ఈ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా. అయితే స్టాలిన్ ఇప్పుడే కాదు, దాదాపు సంవత్సరం క్రితమే కేటీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించిన సందర్భం ఉంది. సో ఎందుకంటే సౌత్ స్టేట్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే కూడా ఎక్కువగా అన్యాయం చేసింది ఏ రాష్ట్రానికి అంటే తెలంగాణకు. అంటే కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది తెలంగాణ నుంచి అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వివక్ష అనేది తెలంగాణ మీద చాలా క్లియర్గా కనిపించింది. కేంద్రం ఎటువంటి కుట్రలు చేసినా కూడా తెలంగాణకి సంబంధించి ముందుగా అర్లీగా అప్రమత్తం అవుతున్న సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే 1 year బ్యాక్ కేటీఆర్ ఈ అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం కనిపిస్తుంది. అండ్ తాజాగా దీనంతా ఎట్లా తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ 2% జనాభా ఉన్న దేశంలో 2% జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం 5% వాటాలు అంటే జీఎస్టీ రూపంలో కావచ్చు, ఇతర ట్యాక్సుల రూపంలో వాటాలు కేంద్ర ప్రభుత్వానికి
జమ చేస్తుంది. కానీ అక్కడి నుంచి వచ్చేది మాత్రం ఇచ్చిన జనాభా కంటే తక్కువగా ఇవాళ నిధులు ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇప్పటికే తీవ్ర అన్యాయానికి గురవుతుంది. ఏ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ఏ ప్రాజెక్టు వచ్చినా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం, అందులో తెలంగాణకి చాలా అన్యాయం జరుగుతుంది. అనేక ప్రాజెక్టులు కూడా జాతీయ హోదా కల్పించాలని చెప్పేసి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించలేదు. అంతేకాకుండా రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, ఇతర ఏ ప్రాజెక్టు తీసుకున్నా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా గతంలోనే నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పలుమార్లు దీనిపైన స్పందించారు. ఇటు కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో దక్షిణాది రాష్ట్రాలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, అందులో తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఐటీఐఆర్ కావచ్చు, అనేక ఏదైతే విద్యా సంస్థలు, ఏదైతే నవోదయ స్కూళ్ళు కావచ్చు, ఇవాళ అనేక విద్యా సంస్థల్లో కూడా తెలంగాణకు కేటాయించాల్సిన విద్యా సంస్థలు కూడా కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, చేయలేదని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. చాలా సందర్భాల్లో పార్లమెంట్లో సైతం ఇదే అంశంపైన కూడా ఎంపీలతో ప్రస్తావించారు. కానీ కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయడమే భాగంగానే ఇవాళ ఎలాంటి కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయకపోగా ఉన్న ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న అంశాలను కూడా ఇవాళ తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ విధంగా ఒకవేళ మళ్ళీ ఎంపీ సీట్లు పెరిగితే, అంటే జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లు పెంచే అవకాశం ఉంటే ఖచ్చితంగా మరొకసారి కూడా దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలంగాణ కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. అందులో చాలా ఈ దక్షిణాది రాష్ట్రాల కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ వచ్చేది మాత్రం కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేది మాత్రం కంట్రిబ్యూషన్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఇక్కడ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అది అన్యాయం జరగద్దంటే జనాభా ప్రాతిపదికన కాదు, ఏదైతే ఉన్న దాన్ని ఏమైతే విస్తీర్ణం ఉందో విస్తీర్ణంలో భాగంగా కావచ్చు. ఎగ్జాక్ట్లీ, అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మరీ ఎక్కువైపోయింది దక్షిణాది రాష్ట్రాల మీద ఈ వివక్ష అనేది. సో ఎప్పటికప్పుడు కేంద్రం ఎటువంటి కుట్రలు చేస్తున్నా ఈ సౌత్ స్టేట్స్ కి సంబంధించి ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొడుతూ వస్తున్నాయి. అండ్ బీజేపీకి పంటి కింద రాయిలాగుండా వ్యవహరిస్తూ వస్తున్న సందర్భం కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా ఇటువంటి పరిణామాలతో డీలిమిటేషన్ పేరుతో తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి, తమ ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి బీజేపీ ఇటువంటి కుట్రలకు పాల్పడుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తోందా? ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఇక్కడ, బీజేపీకి ఛాన్స్ ఇవ్వలేదు, బీజేపీని ఎదిగే అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు చైతన్యవంతంగా ఉంటాయి, దక్షిణాది ప్రజలు అన్ని అంశాలను సునిశ్చితంగా ఆలోచిస్తారు, ఒక అనవసరమైన ఆధిపత్యాన్ని పెత్తనాన్ని సహించరు అనే ఒక భావన ఉంది. వీటన్నింటినీ కూడా చెక్ పెట్టడానికి బీజేపీ కుట్రలకు పాల్పడుతుందని భావించాల్సిన అవసరం ఉందా? తప్పకుండా దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు మెజారిటీ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే అవా ఉంటుంది. ఇటు తెలంగాణ రాష్ట్రంకి వచ్చేసరికి బీఆర్ఎస్, కేరళకు వచ్చేసరికి పినరాయి విజయన్ సీఎంగా ఉన్నారు, తమిళనాడుకు డిఎంకే ఉన్నారు, ఏపీకి చంద్రబాబు కావచ్చు, ఇటు ఒడిశాకు మొన్నటి వరకు నవీన్ పట్నాయక్ ఉన్నారు. ఈ విధంగా ఏదైతే ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ప్రాంతీయ పార్టీలది ఉంది. ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన కుట్రలో భాగంగా అంటే కేంద్రంలో ఉండే బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు వారికి అధికారం రాకుండా ఈ ప్రాంతీయ పార్టీలు చేస్తున్న ఒక అధికార దాహంతో ఈ విధంగా ఈ దక్షిణాది రాష్ట్రాలను ఇటు కేరళ కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ అండ్ ఏపీ రాష్ట్రాలకు సంబంధించి ఈ విధంగా కుట్రలు చేస్తున్నారని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది కేంద్రానికి, కేంద్రం నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్ తక్కువగా ఉంటుంది రాష్ట్రానికి. కాబట్టి రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు అంటే తెలంగాణ కావచ్చు, ఇటు ఏపీ కావచ్చు, అనేక దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ప్రతి విషయంలో కూడా చాలా అన్యాయం గురవుతుంది. అనేక సందర్భాల్లో కూడా ఇది నిజమైంది. పార్లమెంట్లో సైతం ఒకవేళ దక్షిణాది సంబంధించిన అంశం వస్తే వీరంతా కూడా ప్రాంతీయ పార్టీలుగా ఉన్నారని ఒక హేళన చేసే భావం అక్కడ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కనిపిస్తుంది. కానీ గత ఒక 15-20 సంవత్సరాలు అంటే కేసీఆర్ ఇటు తెలంగాణ ఏపీ విడిపోయిన తర్వాత కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, ఇటు కేరళలో కొంత ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం మరింత పెరిగిన నేపథ్యంలో కొంత ఏదైతే దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం పెరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాల ఆధిపత్యం కొంత చెలాయించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరున్నా దక్షిణాది రాష్ట్రాలను అన్యాయం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇదైతే ఈ ఎంపీ సీట్ల పెంపు అనేది ఉందో జనాభా ప్రాతిపదికన ప్రాంతీయ పార్టీలను ఇబ్బంది పెట్టడం, ప్రాంతీయ పార్టీలను తక్కువ చేసి చూడడం ఒక అధికార దాహంతోనే చేస్తారని మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఏ స్టేటు అంటే ఉత్తరాది స్టేట్లు ఏది చూసినా ఇవాళ సీట్లు పెరిగే సీట్లే ఉన్నాయి కానీ తగ్గే సీట్లు లేదు. ఇవాళ మహారాష్ట్ర చూసుకున్నట్లయితే 48 సీట్లు ఉన్న మహారాష్ట్ర 20 సీట్లు పెరిగి 68 సీట్లు అయ్యే అవకాశం ఉంది. అదే రాజస్థాన్ చూసుకున్నట్లయితే 25 సీట్లు ఉన్న రాజస్థాన్ 44 సీట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే దక్షిణాది రాష్ట్రాలకు కేవలం 24% మాత్రమే పెరిగే అవకాశం ఉంది. అదే దక్షిణాది రాష్ట్రాలు చూస్తే దీనికి డబల్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కనుక ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగానే ఇవాళ
జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అని చెప్పేసి కూడా కేంద్రం తీసుకొస్తుంది. ఇది కూడా ఇప్పుడు కాదు 2034 అని చెప్పి మళ్ళీ ఒక కొత్త రాగం ఎందుకుంది. ఏదేమైనప్పటికీ 1971 యాక్ట్ ఏదైతే అప్పుడుందో ఆ లెక్కల ప్రకారమే మరొకసారి కూడా పునర్విభజన చేయాలని చెప్పేసి కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు అని చెప్తున్నారు. ఇప్పటికే డీకే శివకుమార్, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేటీఆర్, అటు స్టాలిన్తో పాటు ఇటు కేరళలో కూడా కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఇప్పటికే దీనిపై స్పందించారు. అవసరమైతే దక్షిణాది రాష్ట్రాలు అన్ని కలుపుకొని ముందుకెళ్లి కేంద్రం మెడలు వస్తామని చెప్పేసి కూడా ఈ దక్షిణాది రాష్ట్రాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ అయితే దక్షిణాది రాష్ట్రాల జోలికి వస్తే అనవసర పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తే తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందనే హెచ్చరికలు దాదాపు చాలా సంవత్సరాలుగా కేంద్రానికి వెళ్తూనే ఉన్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ వెళ్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా డీలిమిటేషన్ నేపథ్యంలో వస్తున్న వ్యతిరేకత, దక్షిణాది రాష్ట్రాలు రెస్పాండ్ అవుతున్న తీరు ఇవన్నీ చూసుకుంటే కూడా బీజేపీ ఈ అంశంలో కూడా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదని భావించాల్సిన అవసరంగా అనిపిస్తుందా? ఇప్పటికే రాష్ట్రాలకు నిధుల కేటాయింపు కావచ్చు, రాష్ట్రాలకు ప్రాజెక్టుల మంజూరులు కావచ్చు, ఇవన్నీ చూస్తే అయితే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో కూడా దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నిలదీశాయి. వాళ్ళ మరొక్కసారి కూడా ఏదైతే జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు కావచ్చు, తగ్గింపు కావచ్చు, విభజన చేస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మరొకసారి కూడా ఒక ఉద్యమంలో ఉద్యమించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే స్టాలిన్ ప్రకటించారు. ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గించినట్లయితే మేము చూస్తూ ఊరుకోము, కేంద్ర ప్రభుత్వం నిలదీస్తాం, అవసరమైతే మేము ఎలా ముందుకెళ్లాలో కూడా అన్ని రాష్ట్రాలను కలుపుకొని వెళ్తామని చెప్పారు. అనేక సందర్భాల్లో కూడా ఇవాళ కేంద్ర రైల్వే బడ్జెట్లు కావచ్చు, ఇతర అంశాలు అన్నింటిలో కూడా జాతీయ హోదా ఇచ్చే ప్రాజెక్టుల విషయంలో కూడా దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది కూడా అది ఉంది. కాబట్టి ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలను అన్ని కలుపుకొని ముందుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న, కాంగ్రెస్ అధికారంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా అన్యాయం చేస్తాయి కనుక కేంద్ర ప్రభుత్వాలపై పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా దక్షిణాది రాష్ట్రాల చాలా మంది నాయకులు, అంటే ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీల నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించిన నేపథ్యంలో మరొకసారి కూడా వాళ్ళు ఉన్న బీజేపీ ప్రభుత్వం పైన కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా జనాల నుంచి కూడా ఒక రెస్పాండ్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వేచ్ఛ.